వాడికి ఏమైనా అర్జెంట్ పని పడిందేమో, అందుకే వాడు అర్జెంటుగా వెళ్ళుంటాడు. వాడికి ఇంట్లో సొంత మనుషుల పనుల కంటే బయట పనులే ఎక్కువయ్యాయి. ఈరోజు మీటింగ్స్ కూడా ఏం లేవక్క. అన్ని మీటింగులు పోస్ట్ పోన్ చేశాడు విహారీ. విన్నావా? మీటింగ్స్ కూడా పోస్ట్ పోన్ చేస్తున్నాడంటే వాడు ఆఫీస్ కూడా వెళ్ళడం లేదు. ఇక ఎక్కడెక్కడ ఏమేం పనులు చేస్తున్నాడో తెలీదు. అయినా నీ కొడుక్కి ఇంట్లో వాళ్ళకంటే బయట వాళ్లే ముఖ్యం కదా. పద్దు, నానేని మా నాన్నని ఏమైనా అంటే నేను ఊరుకోను. ఊరుకోకేం చేస్తావే? ఊరుకోకేం చేస్తానా? ఉండు. సిరి, వాడు మారతాడు అనుకుంటే వాడు మారకపోగా అర్థం కాని పనులు చేస్తూ ఇలా తయారయ్యాడేంటో. అయినా నీ కొడుక్కి నువ్వు కొంచెం చెప్పుకోవచ్చు కదా. వాడితో నేను మాట్లాడతాలే వదినా. ఏం మాట్లాడతావు? ఎవ్వరేం చెప్పినా ఇప్పుడు బావ వినే పొజిషన్లో లేడు. ఈ జన్మకి నా కర్మ ఇంతే అనుకుని సర్దుకుపోవటం తప్పించి ఇంకేమీ చేయలేం. చూడు, వాడి వల్ల నా కూతురికి సంతోషం సుఖం ఏదీ లేదు. మా తలరాతలు ఇలా తగలడ్డాయేంటో. నాని, ఆ పద్దు మాటలకి ఫీల్ అవుతున్నావా? నాకే మాటలని అలవాటేనమ్మా. మేడం వస్తుంది, ఆగండి. సంధ్య, అందరూ వచ్చారు కదా? వచ్చారు మేడం. వీళ్ళల్లో శకుంతల మనుషులు కూడా ఉన్నారా? ఉన్నారు మేడం. మా అందరి డౌట్ కూడా ఆ శకుంతల మీద మేడం. కానీ ఎలాంటి సాక్ష్యాలు ఆమె చేసినట్టు ఏ క్లూ కానీ లేవు. విహారీ గారు, ఇక్కడ నుంచి అంతా మేం చూసుకుంటాం, మీరేం టెన్షన్ పడకండి. సిరిని ఎలాగైనా క్షేమంగా మీకు అప్పగించే బాధ్యత మాది. ఈ వైజాగ్ సిటీలో సిరి అనే అమ్మాయిని మీలో ఎవరో కిడ్నాప్ చేశారు. సో మర్యాదగా ఆ సిరి అనే అమ్మాయిని కిడ్నాప్ చేసిన వాళ్ళెవరో మీ అంతటా మీరే ముందుకొస్తే మిమ్మల్ని ఏమీ చేయను. సిరిని ఎవరు కిడ్నాప్ చేశారో వాళ్ళే వచ్చి ఆ సిరిని ఎక్కడ దాచిపెట్టారో ఆ అడ్రస్ మాత్రం చెప్తే చాలు, మిమ్మల్ని ఏమీ చేయకుండా వదిలేస్తాను. ఒకవేళ మీరిప్పుడు చెప్పలేదా, మీ అందరితో నిజం ఎలా కక్కించాలో నాకు బాగా తెలుసు. మీకు ఈ జేడి గురించి తెలీదనుకుంటా. నేను ఏ క్రిమినల్ అయినా ఒకేసారి అడుగుతాను, రెండోసారి అడగడాలుండవు. డైరెక్ట్ గా ఎన్కౌంటరీ. మీరిలా ఎందుకు చెప్తారా?
మాకేం తెలియదు మేడం మేము చేయలేదని చెప్తున్నాం కదా మేడం మమ్మల్ని నమ్మండి మేడం, మాకేం తెలియదు మేడం సంధ్య మేడం మేమేం తప్పు చేయలేదు మేడం. మీ కాలు పట్టుకుంటా మేడం, మమ్మల్ని వదిలేయండి. అవును మేడం, నిజంగా మాకేం తెలియదు మేడం. మాకేం మాకేం తెలియదు తెలియదు చెప్తున్నాం మేడం. కదా, నమ్మండి మేడం, మాకేం తెలీదు. రేయ్ ఇప్పటికి మీ అందరినీ వదిలిపెడుతున్నాను, కానీ మీరెక్కడుంటారో ఏం చేస్తుంటారో ప్రతిదీ నాకు తెలుసు. మళ్ళీ నేను మీకు సంబంధించిన ప్రతి చోట వెతుకుతాను, కానీ తప్పు చేసినట్టు తెలిస్తే మాత్రం ఆ రోజే మీకు లాస్ట్ రోజు. వెళ్ళండి. థాంక్స్ మేడం. రేయ్, పద మేడం. రేయ్, ఈ జేడీకేడీలు మామూలు కాదురా. అవునరా, వీళ్ళ గురించి నేను కూడా విన్నాను. రేయ్, ఇప్పుడు మనల్ని వెతుక్కుంటూ మన దగ్గరికి వస్తారంట. మన దగ్గరకు వస్తే ఆ సిరి గురించి ఈ జేడి వాళ్ళకి తెలిసిపోతుంది కదరా. ఆ జేడీకి సిరి గురించి తెలిసిందంటే మనల్ని చంపేస్తుందిరా. వెంటనే మన వాళ్ళకి ఫోన్ చేసి ఆ సిరిని అక్కడి నుంచి వేరే డేనికి మార్చమని చెప్పాలి. సరే, ముందు ఫోన్ చేసి చెప్పు. ఏంట్రా ఫోన్ చేసావు? రేయ్, ఆ సిరి కేసుని ఆ జేడీకేడీలకి ఇచ్చారా. వాళ్ళిప్పుడు మనమున్న ప్రతి ప్లేస్కి వచ్చి వెతుకుతామని చెప్తున్నారు. నువ్వు వెంటనే ఆ సిరిని ఆ ప్లేస్ నుంచి మార్చేసి వేరే చోటకి తీసుకెళ్ళండి. వేరే చోటుకా? మరి అక్కకి చెప్పాలి కదరా. రేయ్, అక్కకి నేను చెప్తాలే గాని నువ్వు వెంటనే ఆ సిరిని అక్కడి నుంచి మార్చేసేయి. లేదంటే మనందరం దొరికిపోతాం. లేదంటే ఎన్కౌంటర్లో మనల్ని చంపేసినా చంపేస్తుంది. సరేరా, వెంటనే మార్చేస్తాను. సరే, జాగ్రత్త. ఓకేరా. అమ్మయ్యా, ఆ సిరి ఉన్న ప్లేస్ ని మార్చేస్తారు. ఇక మనకు భయం లేదు. పదరా, పద వెళ్దాం. నిజమేనండి, మీరు చెప్పిన ప్లాన్ వర్కౌట్ అయింది. మనం వీళ్ళని ఫాలో అయితే సిరిని కాపాడొచ్చు. పదండి వెళ్దాం.